యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన సిరిహాసిని అమ్మవారికి గాజుల అలంకారంలో చూపించిన అంటేనే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అమ్మ వైభవం చూడటానికి కళ్ళు 2 సరిపోలేదు. చూసి తీరాల్సిందే కానీ చెప్పడానికి మాటలు లేవు అని మనసుకైతే అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి అమ్మ చుట్టూ నిన్న పొద్దున్న నుంచి అమ్మ చుట్టూ తిరిగిన ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చిన వెలుగైతే అత్యద్భుతం. ఇదేంటమ్మా గాజుల అలంకారం కార్తీక మాసంలో చేస్తారు కదా! అందరూ వేరు మీరు వేరా అని అనకండి. ఎప్పుడైతే ఏంటి అమ్మకి గాజులంటే ఇష్టం. ఎప్పటినుండో అమ్మ వచ్చిన దగ్గర నుంచి చేయాలనుకున్నా నేను దేవాలయాల్లో చేయించడం జరిగింది కానీ ఇంట్లో చేయించలేకపోయాను. అందుకని చాలా సింపుల్‌గా చాలా 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 సింపుల్‌గా చేయించుకున్నారు అమ్మవారు. అయినా కూడా అమ్మ యథావిధిగా ఏ రూపం నాదే అన్నీ నేనే అన్నట్టుగా వైభవంగా వెలుగులు విరజిమ్ముతున్నారు. బాలమ్మ, లలితమ్మ అసలు ఎవరిని చూడాలో కూడా తెలియలేదు. అమ్మ చుట్టూ తిరుగుతున్నాము పొద్దున్నుంచి. మార్గశిర లక్షవారం 4వ వారం ఈరోజు. సో, అమ్మని మీకు కూడా చూపించాలి అని సంపత్ లాంటి కొంతమంది చిన్న చిన్న పిల్లలు భక్తులుగా ఉండి అమ్మ గురించి చెప్పండమ్మా అని అడిగారు. ఒక్కళ్ళకన్నా నేను చెప్పే మాటలు భక్తి మార్గం వైపు నడిపిస్తే, కోరికల కోసం కాదు పూజలనేవి, అమ్మని చేరుకోవడం కోసం అనే ఆలోచన, అర్థము ఏ ఒక్కరికి స్ఫురింపజేసిన నా మాటలు నేను అదృష్టవంతురాలినే అని అనుకుంటూ అమ్మ ఆ భాగ్యాన్ని నాకిచ్చారేమో అనుకుంటూ నా అమ్మవారిని చూపిస్తూ 4 కబుర్లు గాజుల గురించి చెప్పేసుకుందాం. గాజులు వేసుకోండి, గలగలలు బంగారం గాజుల కంటే మట్టి గాజుల్లోనే నాకెందుకో అందం అనిపిస్తుంది. గాజుల అలంకారం మదురైలో కూడా అండి పరమేశ్వరుడు అంటే సుందరేశ్వరుడు గాజులు డైమండ్ గాజులు ఆయనకి అలంకరించి ఒక కథ నేను తెలియచేయడం జరిగింది. వీలైతే ఆ ఫోటోలు కూడా మీకు ఇందులో యాడ్ చేస్తాం. ఒక ఉత్సవంగా చేస్తారండి అక్కడ మదురైలో. సో, గాజుల ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అమ్మకి సంబంధించి ఇదివరకు ఒక వీడియోలో నేను తెలియచేసినప్పటికీ గాజులంటే ఎంత ఇష్టపడతారో అన్నది ఈవేళ మళ్ళీ ఏమో ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పాలనుకుంటున్నా. గాజుల కోసం అండి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగిన సంఘటనగా నాకు 2, 3 చోట్ల 2 రకాలుగా చదివినా నాకది గుర్తుంది. అమ్మవారు పండితుల వారు 5గురు పిల్లలతో కొంతకాలం నిజాముల పరిపాలనలో దేవాలయం మూసివేశారు. తిరిగి అమ్మవారిని పునఃప్రతిష్ఠించాలని ఆనాటి పండితులంటే అమ్మవారు స్వయంభూగా వెలిసారు కాబట్టి ఆవిడని పునఃప్రతిష్ఠించడం అన్నది ఉండదు. యథావిధిగా కొన్ని రోజులు వేద పండితులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి పూజలు చేయించినట్లయితే అమ్మ తన వైభవం తానే తీసుకొచ్చుకుంటారు అని చెప్పేసి నాటి పెద్దలు పండితులు చెప్పిన దాని ప్రకారం ఒక అమ్మ భక్తుడు 5గురు పిల్లలతో ఆ కొండ మీద ఉండడానికి వచ్చినట్టుగా ఆ 5గురు పిల్లలకి ఆయన 4గురు పిల్లలు ఆయనకి. 4గురు పిల్లలు గాజులు వేసుకునే వాళ్ళు ఎవరో వస్తే గాజులు వేయించుకుంటాను, గాజులు కావాలి అని పిల్లలు ఏడిస్తే వేయించుకోండి అని పంపిస్తే ఆ గాజులబ్బి వచ్చి బయట నుంచుంటే 5గురు పిల్లలకి గాజులు వేసినట్టుగా గాజులబ్బి డబ్బులు వేయడానికి ఆ పండితుల వారిని అడిగితే నాకు ఉన్నదే 4గురు పిల్లలు నువ్వు 5గురికేసావేంటి అని అడగటం. ఆయనేమో లేదండి నేను 5గురికేసాను, 5గురిని లెక్క పెట్టుకున్నాను ఆ చేతుల్ని అని చెప్తే ఎవరు అంటే ఆ లోపలికి వెళ్ళిపోయింది ఆ పిల్ల అని గుళ్ళోకి చూపించడం. గుళ్ళో పంతులు గారు ఎతుక్కుంటే అమ్మ దగ్గర గాజులు ఉండడం అంత నిజంగా కళ్ళ నీళ్లు తెచ్చే ఒక అత్యద్భుతమైన కథ కింద జరిగిన సంఘటన కింద మనం తీసుకోవచ్చు. అమ్మకి ఆనాటి నుండి గాజులంటే ఇష్టము అని చెప్పేసి ప్రతి సంవత్సరం దేదీప్యమానంగా వెలుగుల్లో మెరిసిపోతూ అమ్మవారు చేయించుకుంటున్నారని చెప్పేసి నేను వినటం జరిగింది. కొంతమంది ఈ మధ్యనే చేస్తున్నారు ఈ అలంకారాలన్నీ అన్నప్పటికీ అమ్మకైతే మొత్తానికి గాజులంటే ఇష్టం కాబట్టి మనం అందరం కూడా గాజులు వేసుకుంటూ అమ్మకి ఇష్టమైనట్టుగా బతికేద్దామని తెలియజేస్తున్నాయి. గాజులబ్బి కథలో కూడా ఆ గాజులబ్బి మోక్షం పొందిన విధానం మళ్ళీ తలుచుకుంటాను మీకు చెప్పే ఉద్దేశంతో. దుర్గాదాస్ అనే గాజులబ్బి హరిచరణుడు అండి అతని పేరు. గాజులు అమ్ముకుంటూ భుజాన్ని మూట వేసుకుని వెళ్ళిపోతా ఉంటే ఎవరో సన్యాసులు వెళ్తా ఉంటే నాకేదైనా మంత్రం ఇయ్యండి అయ్యా అని అడిగాడంట హరిచరణుడు. దుర్గా 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 అన్న మంత్రం కంటే పరమ మంత్రం ఏముంటుందయ్యా, నిరంతరం జపించే మానవుడు జీవన్ముక్తుడవుతాడంటారు కదా, దుర్గా దుర్గా అనుకో అని ఒక మంత్రం దుర్గా 2 అక్షరాలను మహామంత్రాన్ని ఇచ్చారంటండి. అప్పటి నుండి అవునా అమ్మ దుర్గా అని పిలుస్తా, గాజులు అమ్ముతా అని వెళ్తూ 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 దుర్గనమ్ముతా అనుకుంటూ వెళ్ళిపోయాడండి. దుర్గ నామస్మరణలో తన్మయుడు
తన్మయత్వం పొందుతా ఉండేవాడు. ఇంకా అతనికి తనెవరు అన్నది మర్చిపోయాడు. పిల్లలు కూడా చుట్టూ ఉన్నవాళ్ళు దుర్గా పిచ్చోడని, దుర్గ అదిగో వీడు వెనకాలే తిరుగుతుంది అని కేకలేస్తూ ఇసుక చల్లుతా, రాళ్ళు చల్లుతా ఉంటే, నిజంగా నా అమ్మ నా వెనకాల తిరుగుతుందా అని వెనకాల చూసుకుంటా ఉండేవాడంటండి ఆయన. హరిచరణుడు అన్న పేరు కాస్త దుర్గదాస్ కింద మారిపోయింది. వీడు దుర్గ పిచ్చోడు, దుర్గమ్మ పిచ్చోడు అని అనుకుంటూ ఎవరు ఎన్ని రకాల మాటలన్నా, ఇప్పుడు మీ రాధమ్మని చూడండి, ఎవరు ఎన్ని రకాలుగా అన్ని, నేను చిన్నప్పుడు అవన్నీ పడ్డాను. ఇప్పుడు నన్ను ఎవరు ఏమీ అనరు. అమ్మ అననివ్వని స్టేజ్‌కి తీసుకొచ్చారు. అది వేరే విషయం. అలాగ మనల్ని ఎవరు ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోకుండా అమ్మ ఉంది అని నమ్మి హృదయంలో అమ్మని నింపుకున్న వాళ్ళ కళ్ళ ముందు ఏదో ఒక రోజు కనిపించి తనలో కలిపేసుకుంటదండి. ఇంక దీనికి సాక్ష్యాలు చూపించగలవా? ఇలాంటి కబుర్లేమీ వద్దు. నమ్మారా ఆ అమ్మ మన కళ్ళ ముందుకొచ్చేస్తారు. ఒకటే మాట. సో, ఇది ఇలా జరుగుతా ఉంటే దుర్గదాసు అలా అమ్ముకుంటా అందరూ ఆడవాళ్ళు జమీందారులని వాళ్ళ ఇళ్ళల్లో అంటండి అప్పట్లో గాజులు ఇళ్ళకొచ్చి మూటలు భుజాన మీదేసుకొని గాజులు వాళ్ళని మాత్రం అలో చేసేవారంట జమీందారు ఇళ్ళలోకి. గాజులు వేయించుకునేవారంట. అప్పుడు పగిలిపోయిన గాజులకి డబ్బులు తీసుకునేవారు కాదంటండి అప్పట్లో. సో, అదంతా మనకి ఎంతో వివరంగా నా దగ్గరుండి బుక్కుల్లో ఉండేదండి. సో, ఆ గాజులు అమ్ముకుంటూ వెళ్ళేవాడు అతను. అయిపోయింది. అది ఒక పార్ట్ అండి. ఇంకొక వైపు ఉమాపతి భట్టాచార్యుల వారు మహా పండితుడండి. మా అమ్మవారంటే ఇంకసలు ఆయనకి ఎనలేని దైవభక్తి. అది అమ్మని విడిచిపెట్టి ఉండడం కష్టం కదా! ఇలాగే అమ్మని ఇలా ఇంట్లో పెట్టేసుకొని రోజు అమ్మ ముందు కూర్చుని ప్రతి క్షణం అమ్మ నామస్మరణతో ఆయన వేద పాండిత్యం పూజలు అన్నీ అయిపోయిన తర్వాత కూడా అమ్మ పురాణాలు, దేవి భాగవతాలు ఇవన్నీ చదువుతా అమ్మతో బ్రతుకుతా ఉన్నారు. ఇలా చేయగా ఏమవుతది, ఎంత పెద్ద డబ్బున్న వాళ్ళమైనా మనం పూజల కోసం ఖర్చు పెట్టుకుంటా సంపాదించడం మానేస్తే ఏమవుతది, అలా ఆస్తులన్నీ కరిగిపోయినాయి ఆయనయి. ఆయన చాలా వరకు ఊళ్ళో అందరికీ ఈయన అప్పులు చేస్తారు, తీర్చరు అని తెలిసినా కూడా ఆయన భగవంతుడికి ఖర్చు పెడతాడు, భగవతికే ఖర్చు పెడతాడు అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు ఇచ్చి నెమ్మదిగా అందరూ తప్పుకున్నారు. ఇంకా ఆయనకి పూట గడవని పరిస్థితికొచ్చేసారు. ఆయన అమ్మ వైపు చూసి, "అమ్మా నాకు ఈ రోజు నుంచి నేను ఎవరిని అప్పు చేయను. ఎవరిని రూపాయి కూడా అడగను. నువ్వు ఏది ఇస్తే అది తింటాను. నా కొడుకు ఆకలితో ఉన్నాడు. నీ ఇష్టం అమ్మ నువ్వేం చేస్తే చెయ్యి" అని చెప్పి మొండి పట్టు కూర్చున్నాడు అమ్మ విగ్రహం దగ్గర. ఈలోపు వారి భార్య అన్నపూర్ణ పేరు మర్చిపోయాను. అన్నపూర్ణమ్మ అనుకుంటా. పేరుకి తగ్గట్టు ఆవిడ భర్త ఏం చెప్తే అది అమ్మకి పూజకి కావాల్సిన అన్నీ సమకూరుస్తూ అమ్మ అంటూ బ్రతికే ఆ తల్లి కొడుకు ఆకలితో ఉండడం చూసి తట్టుకోలేక అమ్మ వైపు దీనంగా చూస్తే ఈలోపు బయట ఎవరో వచ్చి పళ్ళున్నాయి, ఈ అమ్మ నైవేద్యానికి పెట్టమని ఇచ్చారు. అలా ఒకరోజు పళ్ళుతో వాళ్ళకి అమ్మకి నైవేద్యం పెట్టడం, పిల్లోడు కడుపునంగా తీసుకోవడం జరిగింది. తర్వాత మర్నాడు ఎవరో పాలు పంపించారు. మర్నాడు జమీందారు గారు ఏవో పంపించారు. ఇలా ఒక 4 రోజులు గడిచిన తర్వాత నెమ్మదిగా పంపించేవి, వచ్చేవి కూడా ఆగిపోయినాయి. ఆకలితో పిల్లాడు ఏడుస్తా ఉన్నాడు. ఏం చేయాలో తోచని పరిస్థితి. సిట్యుయేషన్స్‌లో ఆయనకి ఏం చేయాలో తోచని పరిస్థితిలో ప్రతిరోజు అతిథులకు భోజనం పెట్టిన తర్వాతనే ఆయన భుజించేవారంట. అటువంటిది అతిథులొస్తే ఏం పెట్టాలో తెలియని పరిస్థితి. తన పిల్లాడికి ఏం పెట్టాలో తెలియని పరిస్థితుల్లో ఎవరో ముగ్గురు అతిథులొచ్చారంట. వారిని లోపలికి రమ్మని కూర్చోబెట్టింది ఆ ఇల్లాలు. ఏమిద్దామా అని ఆలోచిస్తా ఉంటే నీళ్ళిద్దామని కుండ దగ్గరికెళ్తే ఆ చెయ్యి తగిలి తీస్తూ ఉంటే కింద పడి పగిలిపోయింది. అంటే అతిథులకు పెట్టడానికి నీళ్లు కూడా ఇవ్వలేని దీన అవస్థకి ఆ పరిస్థితులు వెళ్ళిపోయినాయి. పెట్టడానికి తిండి లేదు, ఇవ్వడానికి నీళ్లు కూడా లేవే అని దీనంగా అమ్మవారి వైపు చూస్తూ వేడుకుంటున్న ఆ టైంలో ఆయన అమ్మ చేతిలో ఉన్న త్రిశూలంతో తనని తను చంపేసుకుంటే అయిపోతది ఈ జీవితం, నేను ఈ అప్పుల బాధ భరించలేకపోతున్నాను, ఆ భగవతిని నమ్మిన నాకెందుకింత కష్టమొస్తుంది అని చెప్పేసి వారు కరెక్ట్‌గా అమ్మ చేతిలో త్రిశూలం తీసుకునేసరికి మనకి బయట నుంచి ఉమాపతి భట్టాచార్యుల వారు అని పిలిచారంట. ఉమాపతి భట్టాచార్యుల వారు ఎవరో పిలుస్తున్నారమ్మా అని మళ్ళీ అమ్మ ఎవరో పిలుస్తున్నారు వెళ్ళి చూసొస్తానని చెప్పి అమ్మని చూసుకుంటా ఉంటాం కదా! అలాగే వారి త్రిశూలం అక్కడ పెట్టి మళ్ళీ వారు వెళ్లారు. బయటికెళ్ళేసరికి బయట అతిథులు ఒక రూమ్‌లో కూర్చునున్నారు. ముగ్గురు అతిథులు కూర్చునున్నారు. ఒకసారి వస్తానని చెప్పి బయటికెళ్ళి "ఎవరయ్యా నువ్వు" అంటే "నేను మీ అమ్మాయి గారికి గాజులు వేశానండి. మీ అమ్మాయి గారు
గాజులకి డబ్బులు మీరిస్తారని చెప్పారండి అని చెప్తే, "అమ్మాయా నాకసలు కూతుళ్ళే లేరు" అని అంటారు ఉమాపతి భట్టాచార్యులు వారు. మీరలా అంటారని ఆ తల్లి ముందే చెప్పిందండి. మీరిలా అన్నప్పుడు, "మీ దేవుడి దగ్గర అమ్మవారి ముందున్న కుంకుమ భరణిలో రూ. 10 ఉంటుంది తీసిమ్మని చెప్పానని మా నాన్నగారికి చెప్పు" అని అమ్మాయి గారు చెప్పారండి అంటే. అవునా! అని చెప్పి ఆయన, నా కూతురేంటి, అమ్మ ముందున్న కుంకుమ భరణేంటి అని చెప్పేసి, అందులో ఉన్న రూ. 10ని ఎళ్లి చూస్తే రూ. 10 వచ్చిందంట. ఆ రూ. 10ని తీసేసరికి అక్షయంగా మళ్ళీ ఇంకోటొచ్చిందంట. మళ్ళీ ఎన్ని తీసినా ఇలా వస్తున్నాయేంటి అమ్మ వైపు చూస్తే అలా నవ్వులు అలా కనిపించినియి. క్షీణ దరహాస రేఖని చూసారంటండి వారు. అమ్మా! ఏమిటి వింత అనుకుంటూ ఆయన తన్మయుల వైపే ఎవరయ్యా నువ్వు కూతురిని చూసినోడు పరిగెట్టుకొని బయటకొచ్చి, బాబు ఎక్కడ చూసావు నువ్వు నా కూతురిని అని అడిగాడంట ఆయన తన్మయత్వంతో. అంటే నా కూతురిని ఎక్కడ చూసావు అంటే అప్పుడు ఆయన ఏడుస్తూ అడుగుతా ఉంటే, ఏమ్మా ఆయన ఏడుస్తూ అడుగుతున్నాడంట. ఏమ్మా నేను చేసే పూజలు ఏం తక్కువైనాయమ్మా? గాజులు అమ్ముకునేవాడి కంటే తక్కువ చేశానా అమ్మా నేను పూజలు? ఏం లోపం అమ్మా నువ్వు నాకు కనిపించలేదు అని విలవిలా చిన్ని పిల్లల్లా ఏడుస్తా, చెప్పయ్యా చెప్పు నా కూతురిని ఎక్కడ చూసావో తీసుకెళ్ళయ్యా అని అడిగాడంట. అప్పటి వరకు వాడికి అర్థం కాలే. ఆ అమ్మ కథ చెప్పడం మర్చిపోయాను నేను యాక్చువల్‌గా. అమ్మ ఈ వీడు గాజులు అమ్ముకుంటా వెళ్తా ఉంటే, "అరేయ్! గాజులబ్బి ఆగు" అని చెప్పి పిలిచిందంటండి. ఈ ఈ సంఘటనకు ముందు. పిలిస్తే అమ్మ ఆగు అని పిలిచిందంట. వెనకంతా మైదానం కొలను ఉంది. ఇక్కడ ఈ ఆడవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అనుకుంటూనే వెనక్కి తిరిగి చూస్తే ఒళ్ళు అంతా ఆహ్, భయం భయం వేసిందా తెలియని స్టేజ్‌కెళ్ళి, ఏమో అమ్మ నా వెనకాల తిరుగుతుందనుకుంటున్నారు కదా పిల్లలంతా. ఈవిడ అమ్మేనేమో అనుకుంటా ఉండి లోపే దగ్గరకొచ్చేసి ఎర్రని చీర కట్టుకుని అమ్మ నడిచొస్తా ఉంటే, అలా ఉండిపోయిన ఆ హరిచరణుడు "గాజులు వెయ్యవయ్యా నాకు" అని అడిగిందంట అమ్మ. గాజులు వేయించుకుందంట. ముట్టుకుంటే ఒళ్ళంతా రోమాంచితమైపోయి చేతులు వణకడం మొదలైందంట హరిచరణుడికి. ఎవరు ఈ తల్లి? ఎంతమందికో నేను జమీందారు ఇళ్ళల్లో గాజులు వేశానే, ఎప్పుడూ నాకు ఈ ఫీలింగ్ రాలేదే, ఎవరమ్మా నువ్వు అని మనసులో అనుకుంటా ఉంటూ దుర్గా, దుర్గా, దుర్గా అనుకుని మొదలుపెట్టాడంట. ఏమయ్యా ఇందాకటి నుండి చూస్తున్నాను దుర్గా, దుర్గా అంటున్నావు ఎందుకయ్యా అని అడిగిందంట ఆ తల్లి. అడిగితే ఎవరు చెప్పారయ్యా నీకు ఈ దుర్గా నామము అంటే, ఇలా ఎవరో చెప్పారు. అమ్మ, అమ్మ అని పిలిస్తే అమ్మ కనిపిస్తది అని అంటే, అవునా ఇప్పటి వరకు ఎప్పుడైనా నువ్వు చూసావా అమ్మని అని అడిగిందంట అమ్మ. లేదయ్యా లేదమ్మా అన్నాడంట. మరి ఊరికినే చూడని దాన్ని చెప్పిస్తున్నావు అంటే, నేనేమన్నా పండితున్నా అమ్మా? ఊరికే దుర్గా, దుర్గా అని పిలుస్తున్నానంటే, దుర్గా, దుర్గా అని పిలిస్తే అమ్మ కనిపించాలి కదా అందంట. అలా అయితే అమ్మ కనిపిస్తదా? కనిపిస్తది అని తెలిస్తే ఇంకా ఎక్కువ జెప్పిస్తానమ్మా. నన్ను నేను మర్చిపోయి జెప్పిస్తానమ్మా అన్నాడు. ఆల్రెడీ అమ్మ నామంతోటే బ్రతుకుతున్న ఆ దుర్గదాస్‌కి అమ్మ ఇంకా కనిపిస్తారు అన్న నమ్మకం వచ్చినప్పుడు ఆనందంతో. కానీ అనుకుంటున్నాడంట మనసులో, నేను ఇంతమంది జమీందారిళ్ళల్లో గాజులు ఇంతమంది అమ్మాయిలకేసాను. ఎవరికీ ఈ అత్యద్భుతమైన ఆనందం నాకు రాలేదేంటి? ఎవరీ తల్లి, ఎవరీ తల్లి అనుకుంటూనే గాజులు వేసేసిన తర్వాత నా దగ్గర డబ్బులు లేవురా నీ గాజులు నువ్వు తీసేసుకో అని చేతులు ఇచ్చేసిందంట అమ్ములు. అంటే అమ్మ సాక్షాత్తు స్త్రీ స్వరూపాలన్నీ అమ్మ స్వరూపం అంటారు కదా! ఆ జగజ్జననికే వేశాననుకుంటాను. తియ్యకమ్మా గాజులు ఉంచేసుకో నాకు డబ్బులు ఇవ్వక్కర్లేదులే అందంట. సో, అక్కడ అప్పుడు చెప్పిందంట. ఇలా ఉమాపతి భట్టాచార్యులు వారి ఇంటికెళ్ళు అని అడ్రెస్ చెప్పి అక్కడికెళ్ళి డబ్బులు ఇది జరిగినది అని చెప్పి ఉమాపతి భట్టాచార్యుల వారికి ఇదంతా చెప్పేసరికి, "అమ్మా ఈ దీనుడిని ఎందుకమ్మా ఇలా వదిలేసావు" అని ఆయన ఏడుస్తూ, "తీసుకెళ్ళు నన్ను" అని గాజులబ్బిని బతిమాలుకుంటూ, పరిగెట్టుకుంటూ ఆ తారజీపురం మైదానానికి పరుగులు పెట్టారంటండి. అక్కడ ఆ మైదానంలో ఏడుస్తా కాళ్ళ మీద పడి, మోకాళ్ళ మీద పడి, "ఎందుకమ్మా నాకు ఈ అవిశ్వాసి యొక్క విశ్వాసాన్ని చూర్ణం చేసి ఎక్కడ దాక్కున్నావమ్మా" అనుకుంటూ పిచ్చోళ్ళ, చిన్ని పిల్లాడిలా ఏడుస్తా ఉంటే, గాజులు అమ్మి హరిదాస్ ఆయన్ని అలా చూస్తా వాడు కూడా ఏడుస్తా ఉంటే, "అమ్మా కనిపించమ్మా, అమ్మా కనిపించమ్మా" అంటుంటే 2 చేతులు ఎర్రటి గాజులు వేసుకున్న 2 చేతులు ఆ నీళ్ళలోంచి పైకొచ్చాయంట. ఇంకా అమ్మని అంతకు మించి చూడలేమని చెప్పి అనుకున్నారేమో అమ్మ ఆ చేతుల దర్శనం వారికిప్పిచ్చారు. వారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఇది
ఈ కథలో గాజుల ఇంపార్టెన్స్ చూసారా? అమ్మ గాజులంటే అంత ఇష్టం అంటండి. మనమందరం నిండుగా గాజులేసుకుందాం. ఎన్ని బంగారం గాజులున్నా వాటినన్నిటిని పక్కన పెట్టి నిండుగా గాజులేసుకుని ఏదైనా గుడికెళ్ళామనుకోండి, అమ్మకి గాజులు ఒక్కటికి సరదాగా పట్టుకెళ్ళిద్దామండి. జగదేక మోహిని సర్వేశ గేహిని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి రత్తునకు నీరాజనం పెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం. రషీద్
అమ్మవారికి గాజుల అలంకారం చాలా ప్రీతిపాత్రమైనది అని అంటారు కదా! ఎప్పటినుండో నేను చేయాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నేను గాజుల అలంకారం విజయవాడలో చేసినప్పుడు వెళ్తా ఉంటాను. వెళ్ళడానికి ట్రై చేస్తాను. మన కొత్తపేట దేవాలయంలో కూడా 2 సార్లు నేను ఒకసారి చేయించాను. చాలా అసలు అప్పుడు చేయించినప్పుడైతే చాలా ఖర్చయింది. ఖర్చు కంటే అసలు పని అండి. మొత్తం గాజుల దండలు అలా దింపించేశారు. 4 ఏళ్ల, 5 ఏళ్ల క్రిందట నేను చేయించినప్పుడే ఆహ్, చాలా ఎక్కువ ఖర్చు పెట్టాము. ఈసారి మాత్రం సింపుల్‌గా చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే మేము చేసినా కూడా అమ్మ మాత్రం చాలా అందంగా కనిపించారు. విజయవాడ దర్శనానికెళ్ళినప్పుడు ప్రతి సంవత్సరం కూడా నేను ఆహ్, 3 రోజులు ఉంచుతారండి. 2 రోజులని చెప్తారు కానీ 3 డేస్ ఉంటది. ఎప్పుడైనా అలంకారం విజయవాడలో జరిగినప్పుడు వెళ్ళటానికి ట్రై చేయండి. ఏ అనుకుంటాం మనం వివిధ అవతారాల్లో అమ్మవారిని కాయగూరలతో గానీ, గాజులతో గానీ అలంకారాలన్నీ నవరాత్రుల్లో నవదుర్గ అలంకారాలు కానీ, లేకపోతే లక్ష్మి, సరస్వతి ఇలా అమ్మవారి వివిధ అవతారాలు కానీ ఏదైనా ఆ ప్రత్యేక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నప్పుడు మనకి ఆ వైబ్రేషన్స్ మనకొస్తా ఉంటాయండి. మనలో ఉన్న నెగెటివ్ అన్నీ పోయి ఆ పాజిటివ్ అమ్మ నుంచి మనకొచ్చడం వల్ల మనం జన్మలుగాన లేదంటే అదే ఉపాత్త ప్రారబ్ధ కర్మలంటారు కదా! వాటిలో ఏవో ఒకటి ఎన్నో కొన్ని రేసు పోతా ఉంటాయి. ఈ పాజిటివ్ అమ్మ నుంచి వచ్చే వెలుగుల వల్ల. సో, ఖచ్చితంగా అమ్మ అలంకారం ఏదైనా సరే నాకెందుకు అని అనుకోకుండా మనం ఇంట్లో ఇంత చేసుకోవడం కష్టమండి. ఏదో అమ్మ చేయించుకుంటున్న మూలం చేయించుకుంటున్నారు కానీ అలా చేసేసుకుంటున్నాం గానీ, ఇది చాలా కష్టమైన విషయం. సరదాగా చేసుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడను కానీ, అమ్మకి ఏ దేవల్ ఎందుకండి అటు ఇటు పరుగులు పెట్టేస్తారు. అష్టాదశ శక్తిపీఠాలున్నాయి. మన విజయవాడ దుర్గమ్మంతో ఒక అత్యద్భుతంగా చేస్తా ఉంటారు. ఎందుకెళ్లరు? ఇళ్ళలో కూర్చొనో పనికిమాలిన సీరియల్స్ చూస్తున్నా ఎందుకు గడుపుతారు? నేను మాట్లాడకూడదు ఈ టైంలో. కానీ నాకు అలాగే అనిపిస్తుంది. దేవాలయాలు ఖచ్చితంగా వెళ్ళండి. దేవాలయాల్లో అమ్మవారిని అక్కడికెళ్ళి డబ్బులు పంతులు గారు తీసేసుకున్నారా? ఈ థాట్స్ వచ్చేవాళ్ళు కొంతమంది. అలాంటివి ఏం ఆలోచించకండి. ఒక నెగెటివ్ థాట్ మనకి దేవాలయంలోకెళ్ళి ఇలాంటివేమన్నా ఆలోచించామంటే మనం కష్టపడి వచ్చిన పుణ్యంలో సగం మనం అక్కడ పోగొట్టుకున్నట్టు. నెగెటివ్‌గా ఎవరి గురించి మాట్లాడకండి. అమ్మ నుంచి వచ్చే ఆ వెలుగుల్ని మనం స్వీకరించడం ద్వారా మన పాపాలు కొన్ని తొలగిపోతాయి. ఖచ్చితంగా వెళ్లి దర్శనం చేసుకుంటా ఉండండి. నేనైతే ఖచ్చితంగా ఎళ్ళిపోతా ఉంటానండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా అన్నీ వదిలేస్తాను. ఏది మనది? మనం ఈ ఈ క్షణంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టామంటే ఇదే మనది కాదు. నేనెళ్ళిపోయినప్పుడు ఇది నాతో రాదు కదా! అలాంటప్పుడు దీనికోసం మనం తపన పడ్డం మానేసి, దీనికి సంబంధించిన మనుషులతో గానీ, బంధాలతో కానీ త అదే ఎక్కువనుకుంటూనో లేతే దీన్ని సుఖపెట్టడానికి మన బ్రెయిన్‌ని కానీ, శరీరాన్ని కానీ ఇవన్నీని వేస్ట్ చేసుకోకుండా ప్రతి నిమిషం మీ శరీరం వెళ్ళింది అంటే, కాళ్ళు నడిచినియి అంటే ఆ శక్తి దేవాలయాల వైపు పరుగులు పెడితే మనం జన్మతహా చేసుకున్న పాపాలు ఏ విధంగా మనం పుణ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవాలి, పాపాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నీ లెక్కలండి. సో, వివిధ అవతారాల్లో అమ్మవారు ఎక్కడైనా కూడా నేనైతే వెళ్తాను. నవరాత్రుల్లో మాత్రం ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళేదాన్ని. ఇక్కడ విజయవాడలో ఒకటి కాకినాడ బాల త్రిపుర సుందరి గుడిలో అండి బాలమ్మకి వేసే విశేష అలంకారం అది ప్రత్యేకమండి. మీకు యూట్యూబ్‌లో వాళ్ళు ఇచ్చారు. సో, బాలమ్మ కాకినాడ బాల త్రిపుర సుందరి అమ్మవారిని అసలు అమ్మ అలాగా చిన్న బాల స్వరూపంలో అలా కూర్చొని ఉంటారండి. నేను ఖచ్చితంగా నవరాత్రుల్లో ఇంట్లో ఇంతలా చేసుకుంటూ కూడా ఎళ్ళిపోయేదాన్నండి. కాకినాడ ఒకసారి, విజయవాడ ఒకసారి ఖచ్చితంగా అమ్మని ఒకరోజు. ఒకసారి మాత్రం పవన్ కళ్యాణ్ చూడ్డానికి కూడా ఎళ్ళిపోయాను. ఇది తప్పు కానీ నాకు ఆ రోజు పవన్ కళ్యాణ్ దొరకకపోవడం ఒక ఎత్తు, ఇంట్లో అమ్మవారి అలంకారం చెప్పడం అవన్నీ దోషాలు మీకు చెప్పడం కోసం. నేను చేసిన కొన్ని కూడా చెప్పేస్తున్నాను ఈ సందర్భంగా. సో, మనం జాగ్రత్తగా పుణ్యం పోగేసుకుందాం. మనం పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కాదు. ఈ లౌకికంగా ఈ శరీరంతో మనం ఉండి, చుట్టూ ఉన్న మనుషులతో కానీ, మొత్తంగా లేదంటే మనం కుటుంబ పరంగా కానీ మనం ఎదుర్కొంటున్న సమస్యలు అనేక కారణాల వల్ల వచ్చినవన్నీ పోగొట్టుకోవాలంటే, అమ్మవారిని విశేష అలంకారాల్లో దర్శనం చేసుకోవాలి. శక్తిపీఠాలు అనేకం ఉన్నాయి. వాటన్నింటి దర్శనం నేను చేసుకోవాలి అని పెట్టుకోండి. ఇకపై నేను వెళ్తున్నాను కదా! బోలెడు డబ్బులు సంపాదించుకోవాలమ్మా అని మాత్రం ఎళ్లి అడక్కండి. అమ్మ దగ్గర నుంచి మోక్షం కావాలని కూడా అడక్కండి. మనకేం కావాలో, ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్నీ అమ్మ చూసుకుంటారు అని నమ్మి, అమ్మ కోసం ప్రతి క్షణం ఉపయోగించుకోండి. జీవితాన్ని సార్థకత చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అమ్మ మనకి ఎన్నో ఆలోచనలొచ్చేస్తున్నాయి. చాలు ఇంతటితో ఈ కథలు మీకు ఆనందాన్ని ఇచ్చాయని భావిస్తూ మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ మీ రాధమ్మ. థాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.